పవన్ కళ్యాణ్ ఊరుకుంటాడా? ఆయన డబ్బు కోసం వచ్చిన రాజకీయ నాయకుడు కాదు, ప్రజల కోసం వచ్చినటువంటి రాజకీయ నాయకుడు. పవన్ కళ్యాణ్ అనేవాడు ప్రజల కోసం పోరాటం చేసిన రాజకీయ నాయకుడు. అలాంటి వ్యక్తి ఫ్రీ బస్సు ఇవ్వకపోతే ఊరుకుంటాడా? వస్తుందో త్వరలో ఒకటి అంచనాలు వేసుకుంటూ వెళుతుంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా అమలు జరుగుతుంది, ఖచ్చితంగా మంచి జరుగుతుంది, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. సో ప్రజలైతే హోప్స్ తో అయితే లేరు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏ ఒక్క పథకం కూడా అమలు చేయట్లేదని చెప్పేసి చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎవరో చెప్పిన మాటలు నువ్వు విన్నట్టున్నావు. అభివృద్ధి జరుగుతుంది అక్కడ. రోడ్లు అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రతి గ్రామం కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది. పంచాయతీలకు నిధులు వస్తున్నాయి, పంచాయతీలు బాగుపడుతున్నాయి. కాబట్టి అభివృద్ధి లేదన్న మాట అనొద్దు. ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. వెంటనే పెళ్లి చేసుకున్నంటనే పిల్లలు పుట్టేస్తారమ్మా. ఒక సంవత్సరం పడుతుంది. ఇప్పుడు విధ్వంసం అయిపోయిన రాష్ట్రం, ఆ రాష్ట్రం మళ్ళీ బాగుపడాలంటే కొంచెం సమయం పడుతుంది. తొందరపడి సహనం లేకుండా మనం మాట్లాడితే రేపొద్దున ప్రభుత్వం కూడా ఎందుకులే ఇలాంటి వాళ్ళకని చెప్పి వాళ్ళు కూడా నత్తనరకన వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలా సార్. జగన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రావాలా. అక్కడ పథకాలు సరిగా అమలు అవ్వట్లేదని చెప్పి చాలామంది అంటున్నారు. మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి పోరాటం చేసి పథకాలు అమలయ్యేలా మీరు చూడాలని మేము అందరం కోరుకుంటున్నాం. జగన్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి, వచ్చి అభివృద్ధిలో మీరు భాగం కావాలి. ఇంకా ఓకే, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో నడుస్తుందని నమ్ముతున్నామండి. నమ్మే ఓట్లేసారు చాలామంది మనోళ్ళు. నమ్మకపోతే ఓట్లేరు కదా. ఆ నమ్మకాన్ని ఎందుకు ఓటేసాం రా బాబు అని చెప్పేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ. ఇప్పుడు ఏదైనా తొందరపడితే ఫలాలు అందవు, కొంచెం టైం పడుతుందని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. విజనన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మెల్లిగా అయినా స్లోగా అయినా పథకాలు ప్రారంభిస్తారు. ఖచ్చితంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారు. అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కలిపి చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి లేక ఓన్లీ సంక్షేమానికి వెళ్ళిపోడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మీరు అపోహలు పెట్టుకోకుండా కొంచెం ఓపిక సహనం పడితే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మెరుగైన రిజల్ట్తో మనకి చూపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఆవేశపడకండి, అధైర్యపడకండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది.